నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. పాలకుర్తి గడ్డ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేసి ఝాన్సీ రెడ్డి మేడం గారు, అలానే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. కానీ ముఖ్యంగా అయితే మహిళలకి పెద్దపీట వేస్తూ ముందడుగు వేస్తూ ఉంటారు. మొన్న కూడా చూసినాం వేట లాంచ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా తెలంగాణలో ఇండియాని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మనం గత నెలలో చూసుకున్నట్టయితే యువతకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబాల పరిస్థితి అధోగతి అవుతుంది. ఈ రోజుల్లో చదువుకున్నా సరే కరెక్ట్ ఉద్యోగాలు దొరకక చాలామంది నిరుపేదల కుటుంబాలు ఎన్నో ఆగమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఉన్న యువత ఒక స్థాయిలోకి రావాలి. నియోజకవర్గ ప్రజల మీద ఉన్న ప్రేమను చూపించుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఒక ఉదాహరణ అనేది వీళ్ళు చూపించారు. అదే చిన్న ఎగ్జాంపుల్గా వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే మెగా జాబ్ మేళ పెట్టారో దాంట్లో ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చెప్పేటువంటి ఒక మాట, జాబ్ చిన్నదా పెద్దదా కాదు, మనం స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా ఉన్నప్పటికీ మనం వెళ్ళే గోల్లో కానీ మనం ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మనం ముందుకెళ్తాము. అట్లా నేను స్టార్ట్ చేసే ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. ఆ స్థాయి అనేది మనం చిన్న దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఈవెన్ మా పిల్లల్ని కూడా మేము అన్ని ఆ స్టేజ్ నుంచే తీసుకొచ్చినాం అంటూ ఉదాహరణలు చెప్తూ పిల్లల్లో కానీ యూత్లో కానీ చాలా ఆదర్శంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇచ్చినటువంటి స్పీచ్ కూడా ఒకటి ఉదాహరణ అని చెప్పుకోవాలి. ఈరోజు వీళ్ళందరికీ జాబ్ మేళా నిర్వహించి వాళ్ళని హెచ్ఆర్ టీం వాళ్ళ ద్వారా వాళ్ళకి లెటర్ అనేది ఇచ్చి వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలందరూ పాల్గొనడం జరిగింది. వేట అనేది కాకుండా ఇంతకు ముందు నుంచి రాజకీయాల్లోకి రాకముందే ఈ కలిసి ఒక ట్రస్ట్ అనేది పెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవారికి కానివ్వండి అందరికీ హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లోనే ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇది రాజకీయాలు అతీతంగా చేశారు. పెద్ద ఎత్తున యువత ముఖ్యంగా అయితే మహిళలు ఇక్కడ పార్టిసిపేట్ చేసి జాబ్లో రావడం జరిగింది. వాళ్ళ స్పందన తెలుసుకున్నారు. నమస్తే మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్. ఇటు వేట కానివ్వండి, ఇటు జాబ్ మేళా కానివ్వండి, అలా దూసుకెళ్ళిపోతున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా జాబ్ మేళా అయితే సూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆడపిల్లలు కూడా ముందుకు వచ్చి జాబ్లో జాయిన్ అయ్యారు. పల్లెటూరు అనగానే ఒక అడుగు వెనక్కుంటారు. ఆ రోజు కూడా మన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కానీ ఈరోజు లెటర్లు తీసుకునే వాళ్ళందరూ ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీ దగ్గర హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా బాగుందండి. ఎందుకంటే దీనికోసమే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఉన్నా లేకపోయినా అప్పు సొప్పు చేసి పిల్లల్ని అందరినీ చదివించి పిల్లలు ఒక ప్రయోగిలా కావాలని అనుకుంటారు. ఈరోజు వాళ్ళకి జాబ్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో అదేవిధంగా పిల్లలు కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ అవ్వాలి. ఎందుకంటే ఏది ఉన్నా కానీ ఇది మహిళలది ఇది బాయ్స్ది అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ డ్రాయింగ్ అనేది ఆ లైన్లు అనేది మనం గీసుకున్నదే మనం పుట్టిన తర్వాత. సో ఈ బేరియర్ అనేది అవుట్కమ్ అవ్వాలి అని అంటే మహిళలు తప్పకుండా ముందుకు రావాలి. మహిళలతో పాటు అబ్బాయిలు కూడా. ఎందుకంటే మన అబ్బాయిలు అనగానే నువ్వు బిజినెస్ చేసుకోనానా, నువ్వు పొలం పని చేసుకోనానా అని చెప్తాము. సో వాళ్ళకు కూడా ఏంటంటే అబ్బాయిలకు కూడా మనం పొలం పనే కాదు, నేను చేస్తా పొలం పని, నువ్వు చదువుకొని రా. చదువుకుంటే ఏమొద్దంటే డిగ్రీ ఉందనుకోండి ఈరోజు పొలం పని చేసుకోవచ్చు. రేపు ఒకవేళ పొలాలకు ఏదైనా అయినప్పుడు పొలాలు పండనప్పుడు రేపు మనం ఉద్యోగం చేసుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీ అనేది మనం చేతిలో పట్టుకుంటే అది అనేది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఎందుకంటే ఆడపిల్లలు కూడా మనం చెప్తాం ఏమైనా ఆడపిల్లలు అనగానే పెళ్లి చేయాలి, పెళ్లి చేసి పంపించాలని. పెళ్లి కాదు, మనం ఫస్ట్ ఉద్యోగం మనం చదివియాలి. చదివించి డిగ్రీ చేతితోడు పట్టుకొని మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. ఎందుకంటే ఎక్కడ ఉద్యోగం చేసినా కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయినప్పుడు రేపు ఒకవేళ భర్త చూసుకోకపోయినా రేపు ఒకవేళ భర్తకి ఏదైనా అయినా కానీ ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడి తన ఫ్యామిలీని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పోషించుకోగలుగుతుంది. అంటే మనం చూసుకున్నట్టయితే జాబ్ మేళ అనగానే చాలా మంది జాబ్స్ పెట్టిస్తారు, వాళ్ళు వెళ్తారు. కానీ మీ దగ్గర పేరెంట్స్కి ఉన్న ఒక నమ్మకం, మేడం గారి ద్వారా అక్కడికి వెళ్తే మా పిల్లలు సెక్యూర్ ఉంటారు, ఆ జాబ్ అనేది సెక్యూర్ ఉంటుంది, ఖచ్చితంగా చూసుకుంటారు అన్న నమ్మకం వాళ్ళలో కనిపిస్తుంది. అది ఎట్లా సాధ్యమైంది అంటారు? అంటే ఒకటేనండి, ఇప్పుడు చెప్పుడు అనేది ఎవరైనా చెప్తారు. ఎందుకంటే మన దాన్ని ఏమంటారు, నరం లేని నేలకి ఏదైనా అంటది, ఏదైనా చెప్తుంది. కానీ దాన్ని మనం నిజంగా కళల్ని రియాలిటీగా తీసుకొచ్చినామా లేదనేది అది వెరీ ఇంపార్టెంట్. అది జాబ్ మేళాలైనా అవ్వచ్చు, లేకపోతే ఒక మాట ఇచ్చేటప్పుడైనా అవ్వచ్చు, ఒక భరోసా చూపించేటప్పుడైనా అవ్వచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మా పాలకుర్తి ప్రజలకు కానీ, లీడర్లకు కానీ, ఓటర్స్కి కానీ నేను ఒకటే చెప్తున్నా, నేను ఒకసారి మాట ఇచ్చానంటే నేను దాని మీద అది ఎంత కష్టమైనా, మీరు చూసే ఉంటారు మన ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో నేను మాట ఇచ్చినాను. కాబట్టి నాకు పౌరసత్వం రాకపోయినా నా వారసత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తడదోల్చులు వచ్చినా కానీ దానికి తల ఉంచైనా కానీ నేను తప్పకుండా మాట ఇచ్చిన ప్రకారం మాట కోసం నిలబడ్డే మనిషిని. సో తప్పకుండా అదేవిధంగా నేను ఆనాడు కూడా చెప్పాను, తప్పకుండా నిరుద్యోగ పిల్లలు, మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని. అవకాశాలు అన్నట్టుగానే నేను 38 కంపెనీస్ని, చాలామందికి మన పిల్లలు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే
ప్రతి ఒక్క ఆఫీస్ తిరగాలి. అలాంటిది మనకు 38 కంపెనీస్ ఇక్కడికి వచ్చి శుభ్రంగా మన పిల్లలు ఇక్కడ పాలకుర్తిలోనే ఏ ఖర్చు లేకుండా ఇక్కడికి వచ్చి మన హెచ్ఆర్స్ వచ్చి ఇంటర్వ్యూ చేసే. అది ఒప్పుకోవాలి మేడం, ఎందుకంటే మనం ఒకటి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. కానీ ఎట్ ఏ టైం ఇన్ని కంపెనీలు మీరు ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిండ్రు అంటేనే మీ క్యాపబిలిటీ ప్రతి ఒక్కరికి అర్థమైతే ఒక్క మాట మీద మీకోసం పిల్లల కోసం ఇంత చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇంకా జాబ్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ రండి ఇంకా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళందరినీ మింగిల్ చేసి ఒక దగ్గర తీసుకురావడం ఇది ఎట్లా సాధ్యమైంది మ్యామ్? అంటే వెరారో అని మా ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీ ఉంది. యాక్చువల్లీ వాళ్ళు కూడా యూఎస్లో ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కంపెనీ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్కే అది మన ట్రస్ట్ వర్తీ కంపెనీసా కాదనేది తెలుస్తుంది. సో వాళ్ళకి ఈ పని అనేది కంపెనీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మన ట్రస్ట్ వర్తీ కంపెనీస్ అంటే ఇప్పుడు ట్రస్ట్ వర్తీ కంపెనీస్ అంటే వాళ్ళకి పాస్ట్ హిస్టరీ ఏమున్నది, వాళ్ళు నిజంగా కూడా జాబ్ మేళాస్కి వస్తే జాబ్స్ ఇవ్వగలుగుతారా, జాబ్స్ ఇస్తే మన పిల్లల్ని ఒక స్టేబుల్గా ఉంచుకోగలుగుతారా వాళ్ళ కంపెనీస్లో. ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెర్చ్ అనేది ఒక 4-5 నెలల నుంచే స్టార్ట్ అయింది. సో దీనికి మన కృష్ణ గారు అనే అతను ఆయన ఓనర్ ఆఫ్ ద కంపెనీ. సో ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా మాకు హైదరాబాద్లో ఒక టీం ఉంటుంది. సో ఆ టీం కూడా తప్పకుండా హెల్ప్ చేసి ఇది అనేది రీసెర్చ్ చేసి 38 కంపెనీస్ మనం ఇక్కడికి తీసుకురాగలిగినాము. మన పిల్లల్ని 38 ఇప్పుడు మీరు ఈరోజు చూసే ఉంటారు, ఒక్కొక్క పిల్లలకి 2 కంపెనీస్లో నుంచి జాబ్ వచ్చింది. ఎందుకు అని అంటే 38 కంపెనీస్ ఇక్కడికి రాగలిగితే వాళ్ళ సెలక్షన్ కూడా మల్టిపుల్ ఆప్షన్ అనేది కలగలిగింది. అదే ఇప్పుడు మన హైదరాబాద్లో ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి జాబ్స్ రాబట్టే కంపెనీస్ రాబట్టే ఇక్కడ మన మల్టిపుల్ ఆప్షన్ అనేది ఇవ్వగలిగినాము. సో అదేవిధంగా ఇది ఫస్ట్ వన్ కాదు, ఇది ముందు చాలా ఉంది అంటారా? ఇంకా ముందు కూడా తప్పకుండా జస్ట్ శాంపిల్, ఇది జస్ట్ శాంపుల్. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత చేద్దాం అనుకోని కూడా అలాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అనేది ఐడెంటిఫై చేయటం అనేది కష్టంగా ఉంది. సో అదనేది ఐడెంటిఫై చేయగలిగినాం. తప్పకుండా ఇంకొక 6 నెలల్లో ఇంకొక జాబ్ మేళా కూడా పెడతాం. సో ఈసారి మేము మా ట్రస్ట్ తరపున వేటా తరపున కూడా కలాబరేట్ అయ్యి, సో తప్పకుండా ట్రస్ట్ అండ్ వేటా తరపున 2 కలిపి పెడతాయి. సో ఈసారి అదే కూడా ముఖ్యంగా పెద్ద ఎత్తున మహిళలకు కూడా టాప్ స్మర్ అనేది ప్రతి ఒక్క గ్రామానికి చేస్తాము. ఇది ఇంకొక 2 నెలల్లో అది కూడా లాంచ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది అనేది టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ తరపున ఇవన్నీ కూడా చేయాలంటే. సో అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా జాబ్ మేళా, ఎందుకంటే ఇప్పుడు మా పాలకుర్తి నియోజకవర్గంలో అంటే ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా అనేది కలిగింది. ఎందుకంటే మా పిల్లలు ఒక జాబ్ మేళాకి పోయినా అది టైం వేస్ట్ కాదు, తప్పకుండా జాబ్స్ వస్తాయి అనే భరోసా అనేది కలిగింది. కాబట్టి ఈసారి ఇంకా పెద్ద ఎత్తున జాబ్ మేళాలు చేయబోతున్నాం. మీరు ఒక మాట చెప్పారు ఇందాక స్పీచ్లో, మా పిల్లల్ని కంపెనీ అయినంత మాత్రాన మేము ఎట్ టైం ఓనర్ని చేయలేదు, కింద స్థాయి నుంచే మేము అన్నీ చేసుకుంటూ వచ్చినాం. అది అంటే ఆ థాట్ ఎట్లా మేడం? అంటే ఎట్లా అంటే నార్మల్గా ఎవరైనా సరే పిల్లలు అనేది ఒక స్థాయిలో ఉండాలనుకుంటారు, మీరు ఎట్లా కింద నుంచి పైకి వెళ్ళాలని అనుకున్నారు అసలు వాళ్ళని? అంటే ఒకటి నేను కానీ మా హస్బెండ్ కానీ కింద నుంచి వచ్చిన వాళ్ళమే. సో కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ కిందోడి కష్టం ఏంటి, కింద వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి అనేది తెలుస్తుంది. సో అదేవిధంగా ఒక కంపెనీకి ఓనర్ అయినప్పుడు మనం ఓనర్గా మనం సూపర్వైజన్ చేయాలి మన ఎంప్లాయీస్ని అని అనగానే ఎంప్లాయీ చేసే ప్రతి పని కూడా మనకు తెలియాలి. అంటే ఒక ఫైలరే అవ్వచ్చు, ఒక క్లర్కే అవ్వచ్చు, ఒక సిఇఓ అవ్వచ్చు, ఒక హెచ్ఆర్ఏ కావచ్చు. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ తెలిసినప్పుడే మనకి వాళ్ళ కష్టం ఏంటి, ఒక గంట పని 2 గంటలు చేస్తున్నారా, ఒక గంట పని అర్ధగంట చేస్తున్నారనేది తెలుస్తుంది. మరి అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ రారు. ఇప్పుడు నేను మా కంపెనీ నడుపుతాను, మాకు 100 ఎంప్లాయీస్ ఉంటారు మా కంపెనీలో. ఇప్పుడు ఏ కంపెనీ, ఇప్పుడు మా కంపెనీలో ఏ ఎంప్లాయీ రాకపోయినా ఏ డిపార్ట్మెంట్లో నాకు తెలుస్తుంది. సో నేను వెళ్ళి ఆ రోజు ఆ డిపార్ట్మెంట్ పని నేను చేయగలుగుతాను. ఎందుకంటే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి నేను చెప్పను మా ఎంప్లాయీ రాలేదో, లేకపోతే మా హెచ్ఆర్ రాలేదో, లేకపోతే మా క్లర్క్ రాలేదో, రేపు వచ్చి నువ్వు చెక్ పికప్ చేసుకో, లేకపోతే మా బుక్ కీపర్ రాలేదో, మా చెక్ రెడీ అవ్వలేదు, నీ బిల్లు రెడీ అవ్వలేదని నేను చెప్పను. ఎందుకంటే నాకు అన్నీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి. కాబట్టి నేను ఈరోజు కంప్యూటర్కి లాగిన్ అయ్యి నేను చెక్ ప్రింట్ చేయగలుగుతా, నేను ఒక కంప్యూటర్కి లాగిన్ ఒక హెచ్ఆర్కి నేను ఉద్యోగం ఇవ్వగలుగుతా. సో ఇదనేది మనకు తెలిస్తే ఏంటంటే మన పిల్లలకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా ఎవరైనా ఓనర్ అనగానే పిల్లల్ని తీసుకొచ్చి ఒక సిఇఓ లెవెల్లో లాంచ్ చేస్తారు. అట్లా అనేది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ కింద ఎంప్లాయీ కష్టం అనేది తెలియదు. సో ఇప్పుడు మీరు ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడితే కూడా చూసారు కదా, తను ఫ్రెష్గా బీటెక్ చేసి వచ్చింది ఇండియాలో అమెరికాకి. సో తనకి కూడా ఫైలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఫైలింగ్ నుంచి నేర్పడం జరిగింది. అదేవిధంగా నా పెద్ద కొడుకు యూసీఎల్ఏలో డిగ్రీ తీసుకొని వచ్చినా కానీ
యూసీఎల్లో డిగ్రీ మామ్ నేను ఫైలింగే చేయాలన్నా కానీ నీకు ఇష్టమైతే చేయ, లేకపోతే కష్టమైతే వేరే దగ్గర పో అని చెప్పాను. వెళ్ళిపోమని చెప్పేశారు. అంతే. ఎందుకంటే ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మన పిల్లలు కానీ ఏ ఒక్క ఎంప్లాయీ కూడా గ్రౌండ్లో ఉంటారు. లేకపోతే ఏమవుద్దంటే మనకి ఇది అంటారు చూడు, పెద్దోళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల వాళ్ళని వేధిస్తున్నారని, అట్లే ఉంటుంది. సో ఇది అనేది వేధించకుండా ఉండాలి అని అంటే వాళ్ళ కష్టమేంటో తెలియాలి. ఓకే మ్యామ్, లాస్ట్ అండ్ ఫైనల్గా మాకు చాలా మంది మన ఛానల్ ద్వారా కానీ సోషల్ మీడియా నుంచి అడుగుతున్నారు, వేటాలో మేము ఎలా జాయిన్ అవ్వాలి, మేము మేడంతో కలిసి ముందడుగేయాలనుకున్నాం, మహిళల కోసం గొప్ప పని చేస్తున్నారు, మేము మేడంతో అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా, వేటాలో ఎట్లా జాయిన్ అవ్వాలని వాళ్ళ కోసం ఏం చెప్తారు? తప్పకుండా మా వేటాకి హాట్లైన్ నెంబర్ ఉన్నది. మరి అదేవిధంగా టీం కూడా ఉన్నారు, ఆ ఫోన్ ఆన్సర్ చేసే టీము. మరి వెబ్సైట్ ఉన్నది, ఈమెయిల్ అడ్రసెస్ ఉన్నాయి. సో తప్పకుండా దీని ద్వారా తప్పకుండా రావాలి. ఇంకా కొద్ది రోజుల్లో ఇప్పుడు మన క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్రతి ఒక్క మన తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మీ సర్వీసెస్ చేయడానికి వేటా ద్వారా అనేది క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది తొందరలో. ఇప్పుడు మా టీం కూడా సెట్ చేస్తున్నారు. సో దీంట్లో తప్పకుండా ఒక వెబ్సైటు, ఒక ఈమెయిల్ అడ్రస్, ఒక హాట్లైన్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఈమెయిల్ అడ్రస్ ఉండే వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్ ద్వారా పంపించచ్చు మీ ఇంట్రెస్ట్. మన ఈమెయిల్స్ కంప్యూటర్ లేని వాళ్ళకి ఫోన్ ద్వారా కూడా పంపించచ్చు. సో తొందరలో కూడా ఇది రిలీజ్ చేస్తాం సోషల్ మీడియా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, కింద స్థాయి నుంచి కష్టం తెలిసిన వాళ్ళు, ఎంప్లాయ్ యొక్క కష్టం తెలుస్తుంది కాబట్టే మేము ఇక్కడ ఫైలింగ్ నుంచి మా కోడలనైనా కొడుకునైనా అందరినీ కూడా తీసుకొచ్చినాం. అలానే ముఖ్యంగా ఏదైతే వేట కానివ్వండి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు వాళ్ళు ఒక ట్రస్ట్ అనేది రాజకీయాలకు ముందు అతీతంగా ప్రజల కోసం సేవ చేయడానికి ఎప్పటి నుంచో పెట్టారు. దాని ద్వారానే ఈ జాబ్ మేళా బట్టి ఈ రోజు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇలానే ఇంకా 6 నెలల్లో కూడా మళ్ళీ ఒక జాబ్ మేళా రాబోతుంది. యువత పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు, అవే మీ దగ్గరకు వస్తాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, సినిమా ముందుండబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.